జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కుటుంబాల్ని చీల్చే ప్రయత్నం, దానికి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈరోజు బాధేస్తుంది. ఈరోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా, మా సోదరిగా, మా అక్కగా, మా చెల్లిగా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములై ఈరోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈరోజు ఒక పావులాగై ఈరోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం షర్మిలమ్మ గారిని. ఈరోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు? చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రుగా ఉన్న ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా, లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకనే నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మనం మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అనే ఒక భయం ఈ రోజు రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈ రోజు అందరం కూడా బాధపడుతా ఉన్నాం. ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం. అమ్మా, ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీదకు మురిచి నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఈ రోజు పైన రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది, అది ఇచ్చిందని చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్ లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్ లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి, పోతాయి, అధికారాలు వస్తాయి, పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈ రోజు బాధపడుతుందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు మనందరికీ కూడా ఈ రోజు బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈ రోజు అందరూ కూడా చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవమివుడు, ఎస్సీలకు గౌరవమివుడు, ఎస్టీలకు గౌరవమివుడు అని. కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు, గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు. మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంతమంది అని చెప్పినప్పటికీ, ఎవరిని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైనా చెప్తారు, అనిల్ ఇక్కడ ఉన్నాడు, అనిల్ అక్కడికి తీస్తాడు, అనిల్ అక్కడే. అనిల్ ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి నెల్లూరు నగరం ఒక ఉద్యమం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళను జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు, నిరాహార దీక్షలు కూడా చేశారు. ప్రతిపక్షంలో ఉండగా అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షంలో ఉండగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్.
ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది, ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది. స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. టీడీపీ అంతే, వైసీపీ అంతే, దొందే. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు, సింగపూర్ చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా శాతం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. మన దురదృష్టం రాజశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము. ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. అంతేకాదు బీజేపీ అధికారంలో 10 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ. 10 సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చుండాలి? 20 కోట్ల ఉద్యోగాలు వచ్చుండాలి మన దేశంలో. ఆంధ్ర రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? పోనీ 10 లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ? కనీసం 1 లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా? లేదు. ఆంధ్ర రాష్ట్రంలో 1 లక్ష అంటే 1 లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ. ఉన్నవి కూడా ఊడాయి. బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట, రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో గాని రైతులకున్న ఖర్చులు 10 ఇంతలు పెరిగాయి. ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం. రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా గాని ఎవ్వడు పట్టించుకునేవాడు లేడు. మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో ఏం చెప్పారు? స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము, అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ. పెట్టారా? పేదల చేతుల్లో 1 రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ? మరి ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని? టీడీపీ పార్టీకైనా జగన్మోహన్ రెడ్డికైనా ఎందుకు చెయ్యాలి బీజేపీ పార్టీతో దోస్తి? ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ ఎంపీలతో సహా బీజేపీ పార్టీ తొత్తుల్లాగా ఎందుకు మారారు? టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఇద్దరూ కలుపుకుంటే వాళ్ళకు చెందిన ఎంపీలు లోక్సభ ఎంపీలు 25 మంది, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది, 22 మంది వైసీపీ అయితే 3 తెలుగుదేశం పార్టీ. కానీ మొత్తం